హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుండి కీలక మెమో అయితే జారీ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెన్షనర్లు తమ వార్షిక ధృవీకరణ పత్రాలను ఎప్పుడు సమర్పించాలి అనే విషయంపై స్పష్టతనిస్తూ సర్క్యులర్ మెమోనైతే విడుదల చేసింది. సాధారణంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఇవ్వాలని ఒక అపోహలో ఉంటారు. సో, ఈ గందరగోళాన్ని నివారించేందుకు డిసెంబర్ 20, 2018 నాటి నిబంధనలను అనుసరించి 2026 సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్లను కేవలం జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 మధ్య మాత్రమే స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ శ్రీ నేతల మోహన్ రావు గారైతే నవంబర్ 26, 2025న అధికారిక మెమోను జారీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా పరిగణించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓస్, అలాగే అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు, ఏటీఓస్ మరియు సబ్ ట్రెజరీ అధికారులు, ఎస్టీఓస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్షనర్లు పాత అలవాటు ప్రకారంగా డిసెంబర్లోనే ట్రెజరీల చుట్టూ తిరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. దీనికోసం ప్రతి జిల్లా, డివిజన్ మరియు సబ్ ట్రెజరీ కార్యాలయాల వద్ద ఈ తేదీలను వివరిస్తూ పెద్ద ఎత్తున బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ డి వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ స్పందిస్తూ, ఈ ఆదేశాలు అక్టోబర్ నెలలోనే ఇచ్చి ఉంటే పెన్షనర్లలో ఈ చిన్నపాటి అయోమయం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఇప్పటికైనా స్పష్టత ఇచ్చినందున ఈ విషయాన్ని పెన్షనర్స్ అందరికీ చేరవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పెన్షనర్లు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పెన్షనర్ల సంఘం కూడా నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల అసోసియేషన్ కార్యాలయాలు మరియు 300 తాలూకా లేదా మండల యూనిట్ కార్యాలయాల్లో బాధ్యులు పెన్షనర్లకు సహాయం చేయాలని సూచించారు. ముఖ్యంగా వయోవృద్ధులైన పెన్షనర్స్ ట్రెజరీ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ యాప్ ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించేలాగా ఉచిత సేవలు అందించాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కాబట్టి పెన్షనర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించి ఆందోళన చెందకుండా జనవరి 2026 మరియు ఫిబ్రవరి 2026 నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్ ద్వారా గానీ లేదా నేరుగా గానీ సమర్పించి తమ పెన్షన్‌ను పునరుద్ధరించుకోవచ్చు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఇంటి ఇంటి వద్ద నుండే ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు కల్పించింది.